హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. ఇంకా మేమైతే ఇంకా సక్సెస్ఫుల్గా ఈసారి అయితే పండగ చేసుకోగలుగుతున్నాం అనమాట. చూడండి, మా ఇంట్లో బయట సివిల్లో కాబట్టి మనకి ఏమి అవైలబుల్ లేవన్నమాట. టేబుల్స్ వగేరా కూడా ఏమి లేవు. బాక్సెస్ ఉన్నాయి కానీ నాకు వాటి మీద పెట్టాలనిపించలేదన్నమాట. ఇక్కడే చిన్న ఇటుకలు సెట్ చేసేసి ఇక్కడ చేసుకుంటాం అనమాట వినాయక చవితి. ఈ బుజ్జి వినాయకుడు అయితే మా అబ్బాయి నా కొడుకు చేశాడనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. యాక్చువల్గా దీంతోనే పూజ చేసుకుందాం అనుకున్నాం. ఇది కూడా పెట్టుకుంటాము. ప్లస్ సివిల్లోంచి ఇప్పుడు బయట తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే ఇది క్యాంక్ లోపలికి తీసుకెళ్తాము. ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ బట్టలు అవన్నీ ఉంటే బాగోదు కదా అని ఇట్లా బెడ్షీట్తో కవర్ చేశాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇంకా మొత్తం మనకి ఇట్లా కట్టలు కట్టి అమ్ముతున్నారనమాట. 30-50 రూపీస్ అనమాట. మొత్తం ఆకులు కానీ మారేడుకాయలు మ్యాక్సిమం మనకి పూజకు సంబంధించిన మొత్తం ఐటమ్స్ అనమాట. ఇంకా ఉదయాన్నే సెట్ చేసుకోవాలి. రేపైతే పూజ ఎలా ఉంటుంది ఏంటో పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మేమైతే పూజ కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి బయటికైతే వెళ్ళానమాట. మధ్యప్రదేశ్లో పూజలు చాలా ఎక్కువ అనమాట. ఇంకా స్వీట్స్ అవన్నీ పూలు అవన్నీ మొత్తం తీసుకున్నారనమాట. ఆ రోజు అందులో డిఫెన్స్ మినిస్టర్ రావడం వల్ల ఆ రూట్కి వస్తున్నారని చెప్పేసి చాలా హడావిడి చేశారు. మన పల్లెటూరులో అయితే అవి ఇవి చిక్కుతాయి అనమాట. ఇక్కడ ఏమీ లేదు. 50 రూపీస్కి కట్టలాగా అమ్ముతున్నారనమాట. పత్రాలు మారేడుకాయలు అవన్నీ ఇంకా అవన్నీ తీసుకున్నామన్నమాట. మొత్తానికైతే ఒక బొమ్మ ఉంది, కానీ బయట నుంచి ఇంకో బొమ్మ తీసుకున్నాము. ఆయన వస్తున్నారని చెప్పేసి లైట్స్ అవన్నీ బంద్ చేసి ఎవరిని ఉండనివ్వలేదన్నమాట. అందుకని మేము ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము. ఇంకా యాక్చువల్లీ దీంతోనే పూజ చేయాలనుకున్నాం, కానీ ఇంకా మావాడైతే అయినలేదనమాట. ఇంకో బొమ్మను అయితే తీసుకొని వచ్చాము. పండగ అనగానే మనకి ముందు ఇంకా కష్టాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. మావారు అని చెప్పేసి చిన్న పందిరిలాగా చేద్దామని చెప్పేసి నేనంటేను ఇంకా ఆయన కర్రలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. కానీ పండగ రోజు కూడా ఆయనకి డ్యూటీ ఉంది. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాం, మేమైతే పూజ చేసుకున్నాం. ఇలా ఉంటుంది మరి పండగ కష్టం.